హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఆర్ శ్రీధర్ గారు అండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 21వ భాగం. ఎదురుగా కనిపిస్తున్న సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి షాక్ అయి ఉన్న చోటే ఆగిపోయాడు శౌర్య. బాబోయ్, వినాయల్ దెబ్బకి వీళ్ళు నా జోలికి రారనుకుంటే మళ్ళీ వచ్చారేంటి అనుకుంటూ హిహిహిహిహి అని ఫేక్ స్మైల్ తో ఏంటంకుల్ ఇలా వచ్చారు, స్కూల్లో గాని జాయిన్ అవుతున్నారా అని వెటకారంగా అడిగాడు. స్కూల్లో కాదురా, నిన్ను హాస్పిటల్ బెడ్ ఎక్కించాలని ఫిక్స్ అయ్యే వచ్చాం. అయ్యో అంకుల్, బెడ్ కోసం హాస్పిటల్కి అవసరం లేదు, మా ఇంట్లో ఉంది, మీకు కావాలంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. హుస్సో సిద్ధు, వీడితో మనం మాట్లాడలేం గాని డైరెక్ట్ గా పనిలోకి వెళ్ళిపోరా అని వెంకీ అంటే, అమ్మో వీళ్ళేదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, ఇదంతా మమ్మీకి తెలిస్తే నన్ను చంపేస్తుంది అని ఏదో ఐడియా కోసం ఆలోచిస్తున్నాడు శౌర్య. ఏరా బుడంకాయ్, మా వాళ్ళంతా పినాయిల్ కాఫీ తాగేలా చేశావు కదా, నిన్నిప్పుడు అదే పినాయిల్తో ఒళ్లంతా మసాజ్ చేసుకునేలా చేస్తా అంటూ సిద్ధార్థ్ ముందుకొస్తుంటే, చచ్చాను, ఇప్పుడు ఏదోటి చెయ్యాలి, ఏం చేయను అనుకుంటూ మైండ్ని ఐడియాలతో పదును పెట్టాడు శౌర్య. సిద్ధు కోపంగా శౌర్య దగ్గరికి వచ్చేలోపే డాడీ అంటూ పరిగెత్తికెళ్లి సిద్ధు కాళ్ళని గట్టిగా చుట్టేసుకున్నాడు. వాడి గొంతులో నుండి వచ్చిన డాడీ అనే వాయిస్కి అందరూ బిగుసుకుపోయారు. డాడీనా, ఎవర్రా నీకు డాడీ అని సిద్ధు అంటే, కన్నీళ్లతో ఎవరో ఏంటి డాడీ, నువ్వేగా నా డాడీవి. నేనా? అవును డాడీ, నన్ను మమ్మీని వదిలి వెళ్ళకు డాడీ, ప్లీజ్ డాడీ మాతో వచ్చేయ్ అంటూ గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఒరేయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? అప్పటికే చుట్టూ జనాలు గుమిగూడ్డం చూసి, ఒరేయ్ వీడు మళ్ళీ అడ్డంగా బుక్ చేశాడ్రా అని కుమార్ అంటే, అవునరా, జనాలను చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది అన్నాడు వెంకీ. రేయ్, ఇంకోసారి డాడీ అన్నావంటే చంపేస్తాను అంటూ సిద్ధు కొట్టబోతుంటే, జనాల్లో ఉన్న ఓ పెద్ద మనిషి ఆగవయ్యా అని గట్టిగా అరుస్తూ ముందుకొచ్చాడు. అప్పుడు చుట్టూ చూశాడు సిద్ధార్థ్. నీస్ మీద కూర్చున్న వాడల్లా అందరినీ చూస్తూ పైకి లేచి అయోమయంగా, ఏమైంది, మీరందరూ నా చుట్టూ ఎందుకున్నారు అని అడిగాడు. ఎందుకా? బుద్ధి లేకుండా ఎందుకని అడుగుతున్నావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా దేశమిలా తగలాడుతుంది అన్నాడా పెద్ద మనిషి. ఏయ్, మాటలు మర్యాదగా రానివ్వు, అసలెవర్రా నువ్వు అన్నాడు సిద్ధు. కన్న కొడుకుని నడి రోడ్డును వదిలి వెళ్ళిపోతుంది కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నావా? కన్న కొడుకా? ఎవడు కొడుకు, ఎవడికి కొడుకు? సిద్ధు చేతిని పట్టుకున్న శౌర్య ఏడుస్తూ, అలా అనుకు డాడీ, మా మీద ఎంత కోపం ఉన్నా రోజుకు ఒక్కసారైనా ఫోన్ చేయి డాడీ అంటూ ఏడుస్తున్నాడు. రేయ్ నిన్నూ అంటూ సిద్ధు కొట్టబోయాడు. ఆగవయ్యా అంటూ ఆ పెద్ద మనిషి శౌర్యని ఎత్తుకుని, పసిపిల్లాడు, పైగా కన్న కొడుకు, వాణ్ణి పట్టుకుని కసాయి వాడిలా ఇంతమంది ముందు కొట్టడానికి సిగ్గులేదు నీకు? అబ్బా, వీడి నా కొడుకు కాదయ్యా, మీకెలా చెప్తే అర్థమవుతుంది? ఈ సిసింద్రిగాడు పెద్ద కేడి, ముందు వాణ్ణిలా ఇవ్వండి అంటూ లాక్కోబోయాడు. కాపాడండి కాపాడండి అంటూ ఎత్తుకున్న వ్యక్తి గట్టిగా కాలర్ పట్టుకున్నాడు శౌర్య. రేయ్, నువ్విలా ఏడ్చి నన్నింకా విలన్ని చేయకు, నేను నిన్నేం చేస్తాన్రా, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నిన్నీ రోజు అని సిద్ధు ఏదో అనబోతుంటే ఏడుస్తూ, సరే డాడీ నీ ఇష్టం, నువ్వెలా చెప్పమంటే అలా చెప్తానని గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు శౌర్య. రే టపాకాయ, అనుకోగానే నీకేడుపెలా వస్తుందిరా అని వెంకీ అంటే, చూడండి సార్, మా వాడు చెప్తుంది నిజం, వీడికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంది సుజీ. అవునండి, ఈ బుడ్డోడు మమ్మల్ని కావాలని ఇరికిస్తున్నాడు, మమ్మల్ని నమ్మండి అని కుమార్ అంటే, వాళ్ల మాటల్లోని కాన్ఫిడెన్స్ కి అందరూ వాళ్ళు చెప్పింది నిజమనిపిస్తుంటే, ఏం బాబు నిజమా, ఇతను మీ డాడీ కాదా, ఊరికే చెప్తున్నావా అన్నాడు ఆ పెద్ద మనిషి శౌర్యతో. అంటే అంకుల్ అది అంటూ శౌర్య నీళ్లు నానుస్తుంటే, సరిగ్గా ఇదే టైంకి వీళ్ల పక్కనే ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి సిద్ధార్థ్ పక్క విల్లాలోనే ఉంటున్న రేవతి గారు దిగారు. అరే సిద్ధార్థ్, మీరంతా ఎక్కడున్నారేంటి, ఈ జనాలేంటి, ఏమైంది అని అడిగింది ఆవిడ. అమ్మో, ఈవిడేంటి ఇక్కడుంది అని కుమార్, రేయ్ మనోడు అడ్డంగా బుక్కయ్యాడు అని సుజీ అనుకుంటే, ఏం లేదమ్మా, ఇతను కన్న కొడుకుని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు, పాపం వీళ్ళమ్మని కూడా ఇలానే వదిలించుకున్నాడంట అన్నాడా పెద్ద మనిషి.
రేయ్, ఇంకోసారి ఆ మాట అన్నామంటే చంపేస్తాను అని సిద్ధు అంటే కుమార్ చెవిలో, రే సిద్ధు, ఆ రోజు నువ్వు వీడిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరికీ వాడు నీ కొడుకే అని చెప్పాంరా. ఇప్పుడు నువ్వు కాదన్నావంటే అప్పటికదంతా అబద్ధం చెప్పాలి. సైలెంట్గా ఒప్పేసుకో అన్నాడు కుమార్. నీ అబ్బా, ఏంట్రా ఒప్పుకునేది? నాకు కొడుకేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని సిద్ధు కోపంగా కుమార్తో అంటుంటే, రే సిద్ధు, వీడు నీ కొడుకే కదా, కాదండమేంటి? ఆ రోజు ఇంటికి కూడా తీసుకొచ్చారు కదా మీరు అంది రేవతి. అంటే ఆంటీ అది ఏమయ్యా వెంకీ, ఆ రోజు అడిగితే సిద్ధుకి పెళ్ళయింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇద్దరు ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడిగిపోయారు అని చెప్పావు కదా. అంటే ఆంటీ అది ఆ రోజు అంటే ఈ పిల్లాడు ఇతను కొడుకే అన్నమాట అన్నారు జనమంతా కోరస్గా. అలా అడుగుతారేంటయ్యా, ఆ ముఖంలో పోలికలు చూడండి, అచ్చు గుద్దినట్టు కనిపిస్తుంటేను అంది రేవతి. నిజమే, పిల్లాడు మొత్తం తండ్రి పోలికే. అంటే అవును అంకుల్, మా అమ్మ కూడా ఎప్పుడూ అదే చెప్తుంది, నేనచ్చం మా డాడీ పోలికేనంట. ఏమని చెప్తుందిరా అని సిద్ధు అడిగితే, అదే డాడీ, నేను నీ పోలికేనని. బా అని మింగలేక కక్కలేక అడకత్తెరలో పూక చెక్కలా తయారైంది సిద్ధార్థ్ పరిస్థితి. ఉండండి, వీళ్ల వాలకం చూస్తే ఏదో తేడాగా ఉంది, ఒకసారి శరత్కి ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ రేవతి ఫోన్ చేయబోతుంటే సిద్ధు, అమ్మో డాడీకా అంటూ షాకయ్యాడు. మిగిలిన వాళ్ళు, అంకుల్కా, ఈ విషయం తెలిస్తే అంకుల్ చంపేస్తాడు. రే సిద్ధు, ఏదోటి చెయ్యరా, లేదంటే అడ్డంగా బుక్ అయ్యేలా ఉన్నాం అని సుజీ అంటే, మిమ్మల్ని అని తనలో తనే ఫ్రస్ట్రేట్ అవుతూ రేవతి ఫోన్ కాల్ చేయబోయేలోపు, ఆంటీ ఆగండి, వాడు నా కొడుకే, మీరు డాడీ వరకు వెళ్ళకండి అంటూ ఆవిడ చేతిలో ఫోన్ లాక్కున్నాడు సిద్ధు. చూసారా, గట్టిగా అడిగితే ఎలాంటోళ్ళైనా దారిలోకి రావాల్సిందే, నోరు మూసుకొని పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్ళండి అనగానే, అమ్మో ఇంటికా, చచ్చాను, ఇప్పుడు వెళ్తే నా సంగతి అంతే అనుకుంటున్నాడు శౌర్య. సిద్ధు పళ్ళు బిగబట్టి, ఇంటికేగా ఆంటీ, తప్పకుండా తీసుకెళ్తాను అంటూ శౌర్యని ఎత్తుకోబోతుంటే ఫాస్ట్గా ఆ పెద్దాయన ఒళ్ళో నుంచి కిందకి దిగేసి, వద్దులేండి, నేను వ్యాన్లో వెళ్తాను. అదేంటి బంగారం, నేను మీ డాడీని కదా, పిలుస్తున్నాను కదమ్మా, రా ఇంటికి తీసుకెళ్తా అని సిద్ధార్థ్ అంటే, వెళ్ళు బాబు, మీ డాడీ అంత ప్రేమగా పిలుస్తున్నాడుగా, వెళ్ళు అన్నారు జనాలంతా. అది కాదంకుల్, మా మమ్మీ ఎవ్రీ మంత్ కష్టపడి వ్యాన్ ఫీజు కడుతుంది, దాన్ని వేస్ట్ చేయడం నాకిష్టం లేదు, అందుకే నేను వ్యాన్లోనే వెళ్తాను. రేయ్, వీడికి నీ తెలివితేటలు ఎక్కడి నుంచొచ్చాయిరా, కరెక్ట్గా డైలాగ్ వేస్తాడు అని వెంకీ అంటే, రేవతి వాడి చెబ్బీ చీక్స్ లాగుతూ, సో స్వీట్ సిద్ధు, నీ కొడుకు బంగారం, పరిస్థితిని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు అంది. వస్తాను డాడీ, తొందరగా ఇంటికొచ్చేయ్. డాడీ, మమ్మీ నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమేడుస్తుంది? వెక్కి వెక్కి డాడీ అని చెప్పి అప్పుడే వ్యాన్ రావడంతో, త్వరగా వచ్చే డాడీ అని చెప్పి సినిమాల్లో చూపించినట్టు మెరుపు తీగలా మాయమైపోయాడు శౌర్య. వాడలా వెళ్ళగానే ఒక్కొక్కరుగా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అబ్బాయి సిద్ధు, పిల్లాన్ని చూస్తే ముచ్చటేస్తుందయ్యా, నేనొకసారి శరత్ సంధ్యలతో మాట్లాడి మీ భార్యాభర్తలిద్దరికీ రాజీ కుదిర్తే ఏర్పాటు చేస్తాను అంది రేవతి. అయ్యో ఆంటీ, మీరలాంటి పని చేయకండి, యాక్చువల్గా తొందరలో మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది, నా వైఫ్కి సారీ చెప్పి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా, మీరిలాంటి బరువు బాధ్యతలు తీసుకోకండి. ఓ ఐ సీ, వెరీ గుడ్ సిద్ధు, గుడ్ డెసిషన్. థ్యాంక్స్ ఆంటీ, ఇక మీరెళ్ళండి. ఓకే ఓకే, అమ్మాయిని తొందరగా తీసుకురా, నీ భార్య ఎలా ఉంటుందో చూడాలని ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ వైపు కోపంగా చూస్తూ, షూర్ ఆంటీ, తప్పకుండా చూపిస్తాను, మీరు మాత్రం మా మమ్ డాడీకి చెప్పకండి, వై బికాస్ వాళ్ళకు కూడా ఇది సర్ప్రైజ్. నవ్వుతూ, షూర్ అని, సరే అయితే నేనిక వెళ్తానని రేవతి వెళ్ళిపోగానే కోపంగా కారు స్టార్ట్ చేయడంలో అందరూ ముఖాలు చూసుకుంటూ కారెక్కగానే వాయు వేగంతో కారు దూసుకుపోయింది. శౌర్యకి ఫుడ్ తినిపించి వాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏదో కథ చెప్తూ నిద్రపుచ్చి తల వెనక్కి వాల్చి ఆలోచనలో పడింది శిఖర. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్న ఆమె కనుకొనల్లో నుండి జారుతున్న కన్నీటి బిందువులు తన అసక్తతని తెలుపుతున్నట్టు ఉంది. పెళ్లి కాలేదు, కాని బిడ్డని మాత్రం కంది. ఇంతకీ పిల్లాడు ఒకడికి పుట్టుంటాడా? ఏమో, ఎవరికి తెలుసు. ఇలాంటి దిక్కులేని వాళ్లంతా బాగా డబ్బున్న వాళ్లకి ఎరవేస్తారు. పడితే పర్వాలేదు, పడకపోతే ఇదిగో మోసపోయామంటూ అందరి దగ్గర సింపతి కొట్టేస్తారు. అది నిజమే. ఇంతకీ ఈవిడ గారి దగ్గరికి ఎప్పుడూ ఒకడొస్తుంటాడు కదా, వాణ్ణే పెళ్లి చేసుకోవచ్చుగా. అలా ఎందుకు చేసుకుంటుంది? అలా చేసుకుంటే ఒక్కడితోనే గడపాలి కదా, ఇలా 10 మందితో తిరగడం కుదరదు. అయినా మనకెందుకులే, ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
అంటూ ప్రతి ఒక్కరూ తన గురించి అన్న మాటలు, పడిన అవమానాలు కళ్ళ ముందు రీల్లాగా మెదులుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది శిఖర. ఒళ్ళో ముద్దుగా అమాయకంగా నిద్రపోతున్న బాబుని చూడగానే తన బాధంతా దూదిపింజలా తీసినట్టయిపోయింది. కన్నా, నాకీ సొసైటీతో సంబంధం లేదు. నన్ను ఎన్నన్నా నేనేమైపోయినా అస్సలు పట్టించుకోను. కాని నువ్వు నా ప్రాణం. నేను బతుకుతుందే నీకోసం అంటూ శౌర్య బుగ్గ మీద ముద్దు పెట్టి వాణ్ణి గుండెలకు హత్తుకుని పడుకుంది శిఖర. మనసులో ఎంత బాధున్నా తన కళ్ళు ముందు ఉండే వెలుగు మాత్రం శౌర్య మాత్రమే. కేవలం వాడికోసమే బతుకుతుంది తను. నైట్ 9 అయినా సిద్ధు తన రూమ్ నుండి రానేలేదు. రేయ్, వెళ్ళివని పిలవండి, డిన్నర్ టైం అవుతుందని సుజీ అంటే, మాకంత ధైర్యం లేదు, కావాలంటే నువ్వే వెళ్ళు. నేనా? అరే, ఎందుకింత భయపడుతున్నారు, నేను వెళ్ళి పిలుచుకొస్తానులే అని సోనా వెళ్లబోతుంటే, ఏ ఆకు, వాడున్న మూడ్కి నువ్వెళ్ళి కదిలించావాలంటే పైనుండి నేను తోసేస్తాడు. అమ్మో అవునా? అయినా సిద్ధుకి అంతలా కోపం వచ్చేలా మీరేం చేశారు? ఏదో చేసి చచ్చాంలే, నువ్వెళ్ళి చికెన్ తిను, మా తిప్పలేవో మేం పడతాం. చికెన్ అనగానే నోట్లో వాటర్ ఫాల్ అవుతుంటే, వావ్, చికెన్ చేశారా, అయితే ఇప్పుడే వెళ్తున్నా అని చెప్పి పరిగినెత్తినంటే వెళ్ళింది సోనా. ఇదొకటి, దీనికి తిండి నిద్ర రెండూ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అబ్బా సుజీ, తన సంగతి వదిలే, ముందు వాడి సంగతి చూద్దాం పదండి అనడంతో బిక్కుబిక్కుమంటూ ముగ్గురు సిద్ధు రూమ్కెళ్లారు. కింద పడేసిన సిగరెట్ పీక్స్ చూస్తుంటే ఎంత కోపంలో ఉన్నాడో అర్థమవుతుంది. సిద్ధు, భోంచేద్దాం పదరా అని సుజీ అడిగితే, నాకాకల్లేదు, మీరెళ్ళండి. ఏంట్రా ఇది, ఇంత చిన్న విషయానికి ఇంత సీరియస్ అవుతున్నావేంటి? కోపంగా వాళ్ల వైపు తిరిగి, షడపైసే, మీకిది చిన్న విషయంలా అనిపిస్తుందా? మీరు చెప్పిన ఒక అబద్ధానికి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సొస్తుందో తెలుసా? సారీరా, ఆ రోజు సడన్ గా అందరూ వచ్చేసరికి బుడ్డోడు ఏం చెప్తాడోనని నోటికొచ్చింది చెప్పేశాం. ఇలా అవుతుందనుకోలేదు. కాని దానివల్ల ముక్కు మొహం తెలియని వాళ్ళిద్దరి దృష్టిలో మేం భార్యాభర్తలమయ్యాం. వినడానికి ఎంత చండాలంగా ఉందో తెలుసా? ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నకి తెలిస్తే ఎంత అంబాసిడింగ్గా ఉంటుంది. వాళ్ళ సంగతి వదిలేయండి, మమ్మీ డాడీకి తెలిస్తే ఇక లైఫ్లో నా ముఖం చూడగలరా వాళ్ళు? అదలా ఉంచితే, ఒక ఆడపిల్ల నాకు అఫీషియల్గా వైఫ్ అయింది. రేపొద్దున తనకి ఈ విషయం తెలిస్తే అసలు అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఊహించారా అని కోపంగా అడుగుతుంటే ముగ్గురు, సారీరా, ఇంకెప్పుడు ఇలా చేయం, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అన్నా కూడా సీరియస్గా ముఖం తిప్పుకున్నాడు. అబ్బా సారీ చెప్తున్నాం కదరా, ఇక వదిలేయరా నాయనా, కావాలంటే వాళ్ళెమ్మవరో తెలుసుకొని సారీ కూడా చెప్తాం, నువ్వు ముందు పదా అంటూ బలవంతంగా సిద్ధుని లాక్కెళ్లారు ఫ్రెండ్స్ ముగ్గురు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో సిద్ధుని శౌర్య ఎంత బాగా బుక్ చేశాడో కదా. అంతే మరి, శిఖర కొడుకు అంత ఈజీగా గివప్ ఇస్తాడా? మొత్తానికి అందరి దృష్టిలో శౌర్యకి సిద్ధార్థ్ తండ్రిగా ఫిక్స్ అయిపోయాడు. మరి ఈ విషయం శిఖర వరకు వెళ్తే, అసలు శౌర్య శిఖర కొడుకు అని తెలిస్తే సిద్ధార్థ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ముందు ముందు తెలుసుకుందాం. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. స్టోరీ నిజంగా బాగుంటుంది, మీరు ఊహించని మలుపులతో వెళ్తుంది. మెంబర్షిప్ లో జాయిన్ అవ్వాలంటే ఎపిసోడ్స్ మీకు తొందరగా వచ్చేస్తాయి, అలానే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.